గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ మధ్య ఉద్యోగ నోటిఫికేషన్ అనేవి ఉంటాయి కాబట్టి సో తెలంగాణని అనేక సంవత్సరాలుగా పరిపాలించిన తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మన యొక్క ప్రధాన థీమ్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా నియామకాలకు సంబంధించి మనం ఉద్యోగాల కోసం అన్వేషణ స్టార్ట్ చేస్తున్నాం. సో మన జై తెలంగాణ టీవీ ఛానల్ ద్వారా మనకి ఉద్యోగ అవకాశాలు ఎవరైతే క్లాసెస్ వింటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా నేను ఇవాల్టి క్లాస్లో తెలంగాణ హిస్టరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రంలో మనకున్నటువంటి విషయాలన్నిటి గురించి, అంటే దీని తెలుగులో చెప్పాలంటే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు చరిత్ర, వీటన్నిటి గురించి నేను మీకు ఎలాబొరేట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం కాబట్టి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఈ మధ్యన నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి నేను గ్రూప్ 1 స్థాయిలో, యాక్చువల్లీ గ్రూప్ 1 స్థాయి అంటే ఇంక్లూడింగ్ మీకు కానిస్టేబుల్ వరకు మీకు ఇవాళ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ. నా పేరు మహేష్. సో కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు తెలంగాణ హిస్టరీ ఎన్ని భాగాలు ఉంటుంది, ఏమి చాప్టర్స్ ఉంటాయి, వాటిని ఎలా ఎలాబొరేట్గా డిస్కస్ చేయాలనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి ప్రామాణికమైనటువంటి అంశం. సో ముఖ్యంగా తెలంగాణ విషయాన్ని, చరిత్రను తెలుసుకోవాలి అంటే మనం ముందుగా తెలంగాణ చరిత్రని నేను మొత్తం 3 భాగాలుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. మొదటి భాగం వచ్చేసి ప్రాచీన తెలంగాణ చరిత్ర అని, రెండవ భాగం వచ్చేసి మధ్యయుగ తెలంగాణ చరిత్ర అని, మూడవది వచ్చేసి ఆధునిక తెలంగాణ చరిత్ర అని. అంటే ఓవరాల్గా 1948 సెప్టెంబర్ 17. ఎందుకు సార్ అది ఇంపార్టెంట్ అంటే ఆ రోజునే మనం ఏడవ నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో విలీనం చేయడం జరిగింది కాబట్టి, అంటే నేను తెలంగాణలో మొట్టమొదటిగా మానవ ఆవిర్భావం నుండి ఇవాల్టి వరకు, అంటే స్టిల్ టుడే 48 సెప్టెంబర్ మనకి తెలంగాణ హిస్టరీ అనేటువంటి టాపిక్ అనేది ఈరోజు ఖచ్చితంగా ఇంపార్టెంట్గా అడుగుతున్నాడు కాబట్టి సో తెలంగాణకు సంబంధించి ప్రతి ప్రశ్న ఇంపార్టెంట్గా ఉంటుంది. అలా చాప్టర్ ఏముంటుంది, ఏ చాప్టర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది రాజులు పరిపాలించారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళ యొక్క రాజకీయ పరిస్థితి ఏమిటి, వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఏమిటి అనేది మనం కాస్త వివరంగా తెలుసుకున్నట్లయితే మనకి తెలంగాణ హిస్టరీ అనేటువంటి సబ్జెక్ట్ని బాగా తెలుసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు ఈజీగా సంపాదించవచ్చు. నేను మొదట తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేయడానికంటే ముందు ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనే విషయాన్ని గమనిద్దాం. యాక్చువల్లీ మనకి చరిత్రకారులు ఈ తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీని చరిత్రకారులు ఆది నుండి 8వ శతాబ్దం వరకు, అంటే ఏన్షియంట్ ప్రాచీన తెలంగాణ చరిత్ర అనేది ఆది నుండి 8వ శతాబ్దం వరకు మనకి ప్రాచీన తెలంగాణ చరిత్రగా విభజించడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణలో 8వ శతాబ్దం అంటే అందరికీ తెలుసు, కానీ ఆది అంటే ఎప్పుడు మీరు గ్రూప్ చదవాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది కాబట్టి గ్రూప్ 1 స్థాయిలో చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందు వాట్ ఈజ్ వాట్ అనే కాన్సెప్ట్తో మనం మొదలవుతుంది. సో ముఖ్యంగా ఆది అంటే ఎప్పుడు, యాక్చువల్లీ ఎర్లియస్ట్ అంటారు ఇంగ్లీష్లో, మొదలు అని అర్థం. అంటే నిజం చెప్పాలి అంటే ప్రపంచంలో మొట్టమొదటగా మానవ ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు మనం ఆది అనేటువంటి పదాన్ని తీసుకొస్తాం. సరే, ప్రపంచం మీకు తెలంగాణ హిస్టరీకి ఇక్కడ మనం తెలుసుకోవడానికంటే ముందు మొట్టమొదటిగా మానవ ఆవిర్భావము మనకి ఆఫ్రికా ఖండంలో జరిగిందని కొంతమంది పండితులు చెప్తున్నారు. అంటే ఆఫ్రికా ఖండంలో పండితులు కొంతమంది ఏం చెప్తున్నారంటే మానవ ఆవిర్భావం ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. సో తర్వాత ఒక వలస వేరే ప్రాంతాలకు వెళ్ళుకుంటూ భారతదేశానికి వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. సో కాబట్టి మరి భారతదేశంలో మానవ ఆవిర్భావం ఎక్కడ జరిగిందో తెలుసుకొని తర్వాత తెలంగాణలో ఎక్కడ జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి. దాంతో మనకి తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా తెలంగాణ హిస్టరీ స్టార్ట్ అయింది అని చెప్పాను అనుకోండి, మీకు అర్థం కాదు. ముందు మానవ ఆవిర్భావం ఏ ఖండంలో జరిగింది, ఆఫ్రికా ఖండంలో జరిగింది. తర్వాత భారతదేశంలో ఎక్కడ జరిగింది అంటే మహారాష్ట్రలోని బోరి అనేటువంటి ఒక ప్రాంతంలో మొట్టమొదటిగా మానవ ఆవిర్భావం జరిగినట్లు మనకి చరిత్రకారులు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, అంటే 14 లక్షల సంవత్సరాల క్రితం మానవ ఆవిర్భావము మన మహారాష్ట్రలో బోరి అనేటువంటి గుహల్లో మానవుడు జీవించాడని, అక్కడి నుంచి ఒక వలస తెలంగాణ వచ్చిందని, అంటే తెలంగాణ హిస్టరీని స్టార్ట్ చేయాలి అంటే ముందు తెలంగాణలో మానవ ఆవిర్భావం ఎక్కడ జరిగిందనేది తెలవాలి.
సో కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర, ఆఫ్రికా ఖండం నుంచి మహారాష్ట్రకు వచ్చాడు మానవుడు. మరి మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ఎక్కడికి వచ్చాడు సార్ అనేది మీ డౌట్. సో ఇప్పుడు మనకున్నటువంటి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ప్రకారం కానివ్వండి, కొంతమంది పండితులు కానివ్వండి, మరి కొంతమంది విదేశీ చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే తెలంగాణలో మొట్టమొదటిగా మానవ ఆవిర్భావము గోదావరి కృష్ణా ప్రాంతంలో జరిగిందన్నట్లు మనకి చరిత్ర చెప్తుంది. ఓవరాల్గా మనకుండే తెలంగాణలో మొట్టమొదటిగా మానవ ఆవిర్భావము గోదావరి నది పరివాహక ప్రాంతంలో జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా మొట్టమొదటిగా మానవ ఆవిర్భావం గోదావరి దగ్గర జరిగి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతం ఏర్పడిందనే విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడి నుంచి మనకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి మొదలవుతుంది. సో మై డియర్స్, ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నేను తెలంగాణని 3 భాగాలుగా విభజించానని చెప్పాను. కాబట్టి తెలంగాణ 3 భాగాలుగా విభజించాను కాబట్టి ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అనేది చెప్పుకొని దాంట్లో ఒక్కొక్క చాప్టర్ గురించి మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తే మనకి ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అవుతుంది. సో మై డియర్స్, గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్స్ అనమాట. నేను ఆ చాప్టర్స్ థియరీ మీకు చెప్పాక ఆ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో ఏన్షియంట్ ప్రాంతాలు ఎక్కడున్నాయనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనకి ఒక చాప్టరైజేషన్ చూసినట్లయితే మొట్టమొదటి చాప్టరైజేషన్ శిలాయుగ సంస్కృతులు, ప్రీ హిస్టారిక్ కల్చర్స్. అంటే మానవ ఆవిర్భావం తెలంగాణలో జరిగిన తర్వాత శిలాయుగ సంస్కృతుల గురించి మనం డిస్కస్ చేయాలి. యాక్చువల్లీ చాప్టరైజేషన్ ఒకసారి గమనించినట్లయితే దీంట్లో మనం శిలాయుగ సంస్కృతి గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత శాతవాహనంలో పూర్వయుగము, ఇదొక చాప్టర్. నేను అక్కడ చాప్టర్ వచ్చినప్పుడు మీకు చెప్తాను చాప్టర్ ఎలా జరుగుతుంది, చాప్టరైజేషన్ ఏంటి ఎలా ఉందని. తర్వాత మూడో చాప్టర్ వచ్చేసి మనకి శాతవాహనంలో యుగము, తర్వాత ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండీలు. అంటే నేను ఆది నుంచి 8వ శతాబ్దాన్ని మొత్తం ఒక 4-5 చాప్టర్లుగా తీసుకున్నట్లయితే ఇవాల్టి క్లాస్లో నేనేం చేస్తానంటే మొదటి చాప్టర్ని డిస్కస్ చేస్తాను. మన మొదటి చాప్టర్ వచ్చేసి శిలాయుగ సంస్కృతులు. యాక్చువల్లీ శిలాయుగ సంస్కృతులు అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రాంతాన్నైనా గమనించండి, శిలాయుగ సంస్కృతంలో మనకి తెలంగాణలో ప్రాచీన శిలాయుగం అని, మధ్య శిలాయుగం అని, నవీన శిలాయుగం అని, తామ్ర శిలాయుగం అని, బృహత్ శిలాయుగం అని 5 యుగాలుగా విభజించడం జరుగుతుంది. నేను ఒక్కొక్క శిలాయుగంలో ఆ శిలాయుగ బ్రతికాడు చెప్పి ఉండేటువంటి ముఖ్యమైన ప్రదేశాలు, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ముఖ్యమైన ప్రదేశాలు అనేది మనకి ఇస్తాడు. కాబట్టి నేను ఏ ప్రాంతంలో ప్రదేశాలు బయటపడ్డాయని చెప్తాను. మొదటిగా చూసినట్లయితే మనం ప్రాచీన శిలాయుగము. సో ప్రాచీన శిలాయుగం అంటే మానవుడు అనాగరికంగా జీవించాడు. కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, కేవలం పచ్చి మాంసాన్ని మాత్రమే తినేవాడు. మానవుడంతా వేటాడేవాడు. అంటే ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుని చంపుకొని తినేవాడు. అంటే కారణం ఏంటంటే మానవుడు ఇంకా హోమోసెపియన్గా మారలేదు, అనాగరికంగా జీవించాడు. ఎప్పుడైతే మానవుడు అనాగరికంగా జీవించాడో ఆ ప్రాంతానికి నేను ఇచ్చిన పేరేంటంటే ప్రాచీన శిలాయుగము. సో ప్రాచీన శిలాయుగంలో తెలంగాణలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రదేశాలను ఒకసారి మనం గమనిద్దాం. ఓకేనా? నేను తెలంగాణలో ఉండేటువంటి ప్రాచీన శిలాయుగంలో ఉండే ముఖ్యమైన ప్రదేశాలు ఒక 5-6 తీసుకున్నాను. ఓకేనా? వాటిలోంచి మనకు ప్రశ్న ఇస్తుంది. నెంబర్ 1 ఏంటంటే నాగార్జున కొండ. మనకి నాగార్జున సాగర్కి అతి సమీపంలో ఉండేటువంటి కొండ నాగార్జున కొండ. మీకు యాక్చువల్లీ నాగార్జున కొండ అనగానే మీకు ఎక్కువగా బౌద్ధ మతం గుర్తొస్తుంది. నాగార్జున మనకి ఏమేమి బయటపడ్డాయంటే ఇక్కడ చారిత్రక యుగం వరకు అన్ని కాలాలకు సంబంధించి, అంటే ప్రాచీన శిలాయుగం నుంచి చారిత్రక యుగం వరకు అన్ని యుగానికి సంబంధించినటువంటి అవశేషాలు, ఆనవాళ్ళన్నీ ఇక్కడ బయటపడ్డాయి. ఇది ఒక ఏరియా అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతం. ఇది మనకు నల్గొండ జిల్లాలో వస్తుంది. అంటే ప్రాచీన శిలాయుగంలోని ప్రాంతం ఏది అని అడుగుతాడు, ఏలేశ్వరం లేదా నాగార్జున కొండ. ఇంకోటి ఖమ్మం జిల్లాలో పాల్వంచ మనకి. సో పాల్వంచం అంటే ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా కిందికి వస్తుంది కాబట్టి సో పాల్వంచ అనేది మనకి ప్రాచీన శిలాయుగము. అంతేకాకుండా వాంకీడి అనేటువంటి ఆ ప్రాంతంలో కూడా ప్రాచీన శిలాయుగంలో మానవుడు ఏ పనిముట్లు ఉపయోగించాడు, వాడి యొక్క జీవన విధానం ఎలా ఉందని ఆ సోర్స్ నీకు ఎక్కడ అవపడిందంటే వాంకీడి అనేటువంటి జిల్లాలో మనకి బయటపడిందని చెప్పవచ్చు. దాంతోపాటు ఇంకొక ప్రాంతం కూడా ఉంది, పెద్దపల్లి, గోదావరి కని, రామగుండం. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతము జయశంకర్ భూపాల్ జిల్లా కిందకు వస్తాయి కాబట్టి ఈ ప్రాంతంలో బయటపడిందని మనకి చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక లాస్ట్ దీంట్లో ప్రాచీన శిలాయుగంలో లాస్ట్ ఏంటంటే ఏటూరి నాగారం. ఇప్పుడు ఏటూరి నాగారం అనేది కూడా జయశంకర్ జిల్లా, భూపాల్పల్లి జిల్లా,
మనకు వాటి కిందికి వస్తాయి. అంతేకాకుండా ఆసిఫాబాద్. ఇప్పుడు నేను ఏవైతే ఈ ప్రాంతాలు చర్చించానో మిమ్మల్ని ప్రశ్న ఎలా అడుగుతాడంటే తెలంగాణలో ప్రాచీన శిలాయుగం ప్రాంతాలను వివరించండి అంటాడు. గ్రూప్ 1 మెయిన్స్ అయితే. అదే గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ అనుకోండి, ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతము తెలంగాణ ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది అని అడుగుతాడు. వాటిలో ఆప్షన్స్ ఇస్తాడు. నాగార్జునకొండ ఇస్తాడు, ఏలేశ్వరం ఇస్తాడు, పాల్వంచి ఇస్తాడు, నెంబర్ 4 వేరే ఆప్షన్ ఇస్తాడు. ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే మనం ఆ 3 ఆప్షన్లు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా బిట్ అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది మనకి తెలంగాణలో ఉండేటువంటి ప్రాచీన శిలాయుగంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. సరే సార్, మన ప్రాచీన శిలాయుగం అయిపోయింది కదా. ప్రాచీన శిలాయుగం అయిపోయిన తర్వాత తెలంగాణలో ఇంకొక యుగం వచ్చింది, శిలాయుగము. శిలాయుగము యాక్చువల్లీ మధ్య శిలాయుగం అని ఎందుకు అన్నారు సార్ అంటే మానవుడు లోహాలను ఉపయోగించలేదు, రాళ్లను ఉపయోగించాడు. సో మానవుడు రాళ్లను ఉపయోగించాడు కాబట్టి ఈ యుగాన్ని శిలాయుగము అని పిలుస్తారు. సో శిలాయుగము అంటే రాళ్లను ఉపయోగించి మానవుడు బ్రతికాడు. అది కూడా ఏం చేశాడు? వేట చేశాడు. సో ఎప్పుడైతే వేట కేవలం ఆహార అన్వేషణ కోసం మాత్రమే వేట చేశాడు. సో కాబట్టి నేను రెండో విషయం ఏంటంటే మధ్యశిలాయుగము. మధ్యశిలాయుగంలో మానవుడు అప్పటి వరకు మధ్యశిలాయుగంలో ఉన్న మానవుడు ఏం చేశాడంటే వేట మీద ఆధారపడి కాస్త మైండ్ అప్డేట్ అయ్యి మానవుడు ఏం చేశాడంటే పశు పోషణను స్టార్ట్ చేశాడు. ఇంతకుముందు జంతువుల్ని చంపుకొని తినడం వరకే తెలుసు మానవుడికి, కానీ ఇప్పుడు జంతువుల్ని మచ్చిక చేసుకునే స్థాయికి వచ్చాడు. మీరు బాగా గమనించండి, ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు మనం పశువుల్ని మచ్చిక చేసుకుంటున్నాం. ఏం పాల పదార్థాలు తెచ్చుకోవట్లేదా? పెరుగు తెచ్చుకోవట్లేదా? వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రాచీన తెలంగాణ చరిత్రలోనే అడుగుపడింది. ఆనాటి కాలంలో మానవుడు ఏం చేసేవాడు? జంతువులను మచ్చిక చేసుకున్నాడు. రీజన్స్ నెంబర్ 1 ఏంటంటే వేట దొరకనప్పుడు వాడి దగ్గరే ఉన్నటువంటి చంపుకొని తినేవాడు. ఎందుకంటే వేట చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే డైరింగ్ సిస్టమ్. యాక్చువల్లీ ఆ యొక్క పశువుల ద్వారా వచ్చేటువంటి పాల ఉత్పత్తులు, పాల ద్వారా ఆ పెరుగు కానివ్వండి, వాటన్నిటిని తన ఆహారం కోసం ఉపయోగించుకోవడం జరిగింది. సో అందుకని దీన్ని మధ్యశిలాయుగం అంటారు. సో మరి తెలంగాణలో మధ్యశిలాయుగంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన ఏరియాస్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దీన్ని HCU అని పిలుస్తాం. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఏం బయటపడ్డాయి సార్ అంటే ఇక్కడ కొన్ని సూక్ష్మ శిలలు బయటపడ్డాయి. అది కూడా ఎలా? చెట్ అనేటువంటి రాయితో తయారు చేయబడింది. మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే సార్ సూక్ష్మ శిలలు అంటే ఏమిటి? ప్రాచీన కాలంలోనేమో మానవుడు పెద్ద పెద్ద గుండ్లరాలను ఉపయోగించి జంతువులను చంపేవాడు. ఇప్పుడు మానవుడు మైండ్ అప్డేట్ అయింది. సో మానవుడు మైండ్ అప్డేట్ అయింది కాబట్టి వాడు ఏం చేశాడంటే చిన్న ఆయుధాలను ఉపయోగించి పెద్ద పెద్ద జంతువులను స్టార్ట్ చేశాడు. ఆ చిన్న ఆయుధాలను ఏమంటారు అంటే సూక్ష్మ శిలలు అని పిలుస్తారు. అవి కూడా ఏ రాయితో తయారు చేశారు? చెట్టుతో తయారు చేశారు. ఆ రాయి పేరు చెట్టు. చాలా ఇంపార్టెంట్ అండి. అదే మీరు ఇండియన్ హిస్టరీ చూసుకున్నట్టయితే క్వార్టజైట్ ఉంటుంది, అది ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్. సో తెలంగాణ ఎక్కడ బయటపడింది? మన హైదరాబాద్లో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయటపడింది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ప్రాంతం ఏంటంటే సంగనోపల్లి మన మహబూబ్ నగర్లో వస్తుంది, హస్తిలాపూర్ మనకు మెదక్లో వస్తుంది, కోకాపేట రంగారెడ్డిలో వస్తుంది. ఈ 3 ప్రాంతాల్లో మనకి రాక్ పెయింటింగ్స్ బయటపడ్డాయి. మీకు ఎమ్మటే వచ్చే డౌట్ ఏంటంటే రాక్ పెయింటింగ్స్ అంటే ఏమిటి సార్? రాక్ పెయింట్ అంటే ఆనాటి మానవుడు ఖాళీగా కూర్చోకుండా గోడలపై కొన్ని చిత్రాలను చెక్కేవాడు, రాళ్లతో చెక్కేవాడు. వాటిని రాక్ పెయింటింగ్స్ అంటారు. సో అవి మనకి చాలా ఇంపార్టెంట్. అదే ప్రశ్న ఏమడుగుతాడు? తెలంగాణలో రాక్ పెయింటింగ్స్ బయటపడ్డ ప్రాంతాలు ఏమిటి? ఇవి 3 చెప్పాలి. సంగనోపల్లి చెప్పాలి, హస్తలాపూర్ చెప్పాలి, కోకాపేట చెప్పాలి. ఇది మనకి మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి విషయం. మధ్యశిలాయుగంలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ నాగార్జునకొండలో అనేక సూక్ష్మశిలలు బయటపడ్డాయి. ఇప్పుడు మొట్టమొదటిగా సూక్ష్మశిలలేమో HCUలో బయటపడితే ఇక్కడ మైక్రోలిథిక్స్ చిన్న శిలలు వాటిని ఎక్కువగా మనకి ఎక్కడ ఉపయోగపడ్డాయంటే ఎక్కడ బయటపడ్డాయంటే నాగార్జునకొండలో బయటపడ్డాయి. అంటే దీన్ని బట్టి మధ్యశిలాయుగ ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారు? నాగార్జునకొండ ప్రాంతంలో ఉన్నారని మనకు తెలుస్తుంది. ఇది మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం. నెక్స్ట్ 3వ యుగము నవీన శిలాయుగము. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది. ఎందుకంటే మీరు బాగా గమనించినట్లయితే భారతదేశంలో
ఏన్షియంట్లో ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము. ఇక్కడ తెలంగాణలో ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము. ఇప్పుడు ప్రాచీన శిలాయుగంలో వేట మీదనే ఆధారపడ్డాడు, రైట్. మధ్య శిలాయుగంలో మానవుడు కేవలం పశుపోషణ చేశాడు, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్, మానవుడు మొట్టమొదటిగా వ్యవసాయాన్ని స్టార్ట్ చేసింది ఎక్కడ అంటే నవీన శిలాయుగంలో. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నవీన శిలాయుగం వచ్చేంత వరకు మానవుడు తెలియదు. ఎలా బతికాడు? జంతువుల్ని తినే బతికాడు. ఎప్పుడైతే జంతువుల్ని పక్కన పెట్టాడో, ఎప్పుడైతే మానవుడు జంతువులని వదిలేసి వాటి ద్వారా పోడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడో, ఇక సొంతంగా మానవుడు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే దశకు వచ్చేసాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మై డియర్స్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం. సో కాబట్టి నవీన శిలాయుగంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నవీన శిలాయుగంలో మానవుడు మనకి 2000 BCలో మనకి వ్యవసాయాన్ని స్టార్ట్ చేశాడు. మీకు ఇంకా ఎలాబొరేట్గా చెప్పాలి కాబట్టి, అదే ఇండియన్ హిస్టరీలో 7000 BCలో మొట్టమొదటిగా వ్యవసాయం స్టార్ట్ అయింది. తర్వాత మనకి 5000 BCలో మళ్ళీ ఉత్తర భారతదేశంలో వ్యవసాయం స్టార్ట్ అయింది. తెలంగాణ దక్షిణ ప్రాంతానికి వచ్చేసరికి 2000 BC. అంటే 7000 BC నుంచి 5000 BCకి 2000 సంవత్సరాల గ్యాపు, 5000 BC నుంచి 2000 సంవత్సరాలు అంటే దాదాపు 3000 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎందుకు ఇంత వచ్చిందంటే మైండ్ చాలా సమయం పట్టింది, అది గుర్తుంచుకోవాలి మీరు. సో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెహర్గర్ ప్రజలు పత్తిని పండించారు, తర్వాత వరిని పండించారు. మీరు గుర్తుంచుకోవాలి మై డియర్స్. ప్రపంచానికి పత్తిని పరిచయం చేసింది భారతీయులే. మెహర్గర్. ప్రపంచానికి వరిని పరిచయం చేసింది కొల్దివా ప్రజలు, ఉత్తరప్రదేశ్. గట్లనే తెలంగాణలో 2 పంటలను పండించారు, ఒకటి రాగులు, 2 ఉల్వలు. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాలంలో పోడు వ్యవసాయం చేశారు. ఏంటి పోడు వ్యవసాయం అంటే, చెట్లనన్నిటినీ, అటవీ మార్గం మొత్తాన్ని కూడా, అటవులంది ఆ చెట్లు ఉన్నటువంటి అన్నిటిని కూడా నరికివేసి కాస్త సేద్యం చేసి పంటలు పండించారు. మిమ్మల్ని ప్రశ్న అడిగితే నవీన శిలాయుగంలో వ్యవసాయము ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? 2000 BC. అంతకంటే ఎక్కువ దాటి అడగడండి. ఇంకొక ప్రశ్న, ఈ కాలంలో ప్రధానంగా పండించిన పంటలు ఏమిటి? రాగులు, ఉల్వలు. డెఫినెట్గా అడిగే ప్రశ్న అండి. నెక్స్ట్, నవీన శిలా ప్రాంతాలను ఒకసారి మనం గమనించినట్లయితే, నవీన శిలాయుగానికి సంబంధించిన ప్రాంతాన్ని ఒకసారి గమనించినట్లయితే ఏ ప్రాంతాలు ఉన్నాయో చూడండి. ఉట్నూరు, మహబూబ్ నగర్, ఐజా, గద్వాల్, పెద్దరేవల్ల, మహబూబ్ నగర్. ఇది ప్రీవియస్ బిట్ అండి. మహబూబ్ నగర్లో పెద్దరేవల్ల నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి ప్రాంతము. ఓకేనా? ఇక్కడ సానపెట్టే రాళ్ళు బయటపడ్డాయి. అంటే ఏ ప్రాంతంలో ఏవి బయటపడ్డాయో చరిత్ర చెప్తుంది మనకంతే. మీకు ఆ డౌట్ రావచ్చు, సార్ ఎలా బయటపడ్డాయి, ఎవరు చేశారు? దానికి ఒక శాఖ ఉంది, పురావస్తు శాఖ. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటారు. వీళ్ళు త్రవ్వకాలు చేస్తారు, ఏ వస్తువులు బయటపడ్డాయో చూస్తారు. C14 కార్బన్ డేటింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఇది వాడుకలో ఉంది చెప్తారు. ఈ సానబెట్టే రాళ్ళు బయటపడ్డ ప్రాంతము పెద్దరేవల్ల, ప్రీవియస్ బిట్ అండి, మహబూబ్నగర్ జిల్లాలో వస్తుంది. అంటే ఆనాటి మానవుడు ఒక జంతువుని చంపాలంటే షార్ప్గా ఉండాలి. ఆ షార్ప్నెస్ చేసేటువంటి రాళ్ళని సానబెట్టే రాళ్ళు. చెట్టు రాయట్లనో ఈ రాయట్ల, ఈ రాళ్ళు సానబెడితే చాలా షార్ప్గా అవుతాయి. చిన్న చిన్న శిలలు, మైక్రోలిథిక్స్, సూక్ష్మ శిలలు. ఓ పెద్ద జంతువును కూడా, ఓ పెద్ద ఏనుగును చంపాలి, కేవలం చిన్నపాటి శిలను, చాలా షార్ప్గా ఉండే శిలను ఆ యొక్క మెడ భాగాన కానీ కడుపు భాగాన కానీ పొడవడానికి వాళ్ళు మైండ్ ఉపయోగించారు. అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇక్కడ కొన్ని రాక్ పెయింటింగ్స్ బయటపడ్డాయి మై డియర్స్. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ హిస్టరీ రాక్ పెయింటింగ్స్ అనగానే మనకి భీంబెట్కా గుర్తొస్తుంది, మధ్యప్రదేశ్. తెలంగాణలో కూడా కొన్ని రాక్ పెయింటింగ్స్ బయటపడ్డాయి, చాలా చోట్ల బయటపడ్డాయండి. దాన్ని బట్టే ఓహో మానవుడు ఇలా బ్రతికాడా అని అర్థం చేసుకోవచ్చు. సో రాక్ పెయింటింగ్స్ బయటపడ్డ ప్రాంతాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే దొంగల గట్టు మనకు మహబూబ్ నగర్లో వస్తుంది, రాచకొండ ప్రస్తుత యాదాద్రిలో వస్తుంది, బూదగవి కరీంనగర్లో వస్తుంది. నెక్స్ట్ తర్వాత నల్లముడి మన ఖమ్మం డిస్టిక్లో వస్తుంది. ఓకేనా? ఇవి మనకి రాక్ పెయింటింగ్స్ బయటపడ్డ అంశాలు. ఈ క్రింది వాటిలో రాక్ పెయింటింగ్స్ పడనటువంటి ప్రదేశం ఏమిటని అడుగుతాడు. ఇవి కాకుండా వేరేది ఉంటే దాన్ని ఆప్షన్ పెట్టాలి. దట్స్
సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఈ ప్రాంతాలన్నీ రాక్ పెయింటింగ్స్ పెడితే నేను ఇక్కడ ఎన్ఓటి నోట్ అనేటువంటి స్టేట్మెంట్తో ఒక ఇంపార్టెంట్ ఇష్యూని తీసుకొస్తున్నాను. అదేంటంటే మనకి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ అనేటువంటి ఒక గ్రామం ఉందండి. ఉట్నూర్, ఆ గ్రామంలో ఒక 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 చరిత్రకారుడు, ఒక పురావస్తు శాస్త్రవేత్త అధ్యయనం చేశాడు. అది ఇంపార్టెంట్. ఆయన ఎవరని, ఆల్చిన్ అనేటువంటి వ్యక్తి మనకి అక్కడ అనేక రకాలైనటువంటి త్రవ్వకాలు జరిపి అక్కడ అనేక రకాల విషయాలను బయటపెట్టాడు. ముఖ్యంగా ఈయన చేసిన పని ఏంటంటే ఈయన ఉట్నూరు వెళ్ళి అనేక రకాల త్రవ్వకాలు చేస్తే అన్నీ బూడిద కుప్పలు బయటపడ్డాయి. ఓహో, బూడిద కుప్పలు బయటపడ్డాయంటే ఈ ప్రాంతంలో పశు పోషణ ఎక్కువగా జరిగింది. పశువుల యొక్క పేడను కాల్చితే ఆ బూడిద అనేది ఏర్పడుతుంది. సో మనకు అడిగే ప్రశ్న ఎవరు ఆ వ్యక్తి అంటే ఆల్చిన్. దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ ప్రశ్న అడగడు. ఈ బూడిద కుప్పలు, అదే మీకు ఇంటర్వ్యూ ఉందనుకోండి, కాల్చినటువంటి పేడే బూడిద కుప్ప. దట్స్ ఆల్. సో ఇప్పుడు మన యొక్క అదృష్టం మేరకు మనకి ఇంటర్వ్యూ స్థాయి లేదు కాబట్టి మన గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇది మనకు ఉండేటువంటి విషయం. అంటే ఇప్పుడు నేనేం చేశాను, ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, 3 యుగాలు చెప్పాను. తెలంగాణలో ఇంకొక 2 యుగాలు ఉంటే 2 యుగాల గురించి చెప్పుకోవాలి. ఒకటి తామ్ర శిలాయుగము. ఇక్కడ చాలా గ్రేట్ డెవలప్మెంట్ అండి. ఏంటి సార్ అంటే యాక్చువల్లీ భారతదేశంలో మొట్టమొదటిగా కనుగొనబడినటువంటి లోహం ఏదైనా అంటే రాగి. రాగిని సంస్కృతంలో తామ్రము అని పిలుస్తారు. ఇప్పుడు తామ్ర శిలాయుగము అన్నానంటే రాగి మరియు రాయి, శిలా ప్లస్ రాగి రెండింటిని కలిపి వాడు ఆయుధాలు తయారు చేశాడు. అందుకనే నేను ఈ యుగానికి ఇచ్చిన పేరు ఏంటంటే తామ్ర శిలాయుగము. మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో తామ్రము అంటే ఎక్కడికి పోయిన తామ్రము అంటే రాగి. మీరు వేరే ఆన్సర్కి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి తెలంగాణలో ఈ కాపర్ పీరియడ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. చాలా లిస్టులో కనిపిస్తుంది. ఎక్కడో ఒక చోట బయటపడింది. అది ఎక్కడంటే రిమ్మనగూడెం. రిమ్మనగూడెంలో రాగి మరియు ఖడ్గాలు, రాగితో తయారు చేసినటువంటి ఖడ్గాలు మరియు అనేక రంగుతో కూడినటువంటి నలుపు రంగుతో కూడినటువంటి కుండలు మనకు బయటపడ్డాయి. సో గ్రేట్ డెవలప్మెంట్. కాకపోతే ఎక్కువ లేదు. దట్స్ ఆల్. ఒకటే. సో ఇటువంటి ప్రశ్నలు ఇంపార్టెంట్ అండి. సో తామ్రశిలాయుగము ఏ ప్రాంతము? రిమ్మనగూడెం. దట్స్ ఆల్. ఏం బయటపడ్డాయి ఇక్కడ? రాగి ఖడ్గాలు బయటపడ్డాయి. అంటే ఖడ్గాన్ని మొత్తాన్ని కూడా రాగితో తయారు చేశారు, కాపర్తో తయారు చేశారు. ఇంతకుముందేమో రాళ్ళని ఉపయోగించాడు, ఇప్పుడేమో రాగిని తీసుకొచ్చాడు దీంట్లోకి. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే రాగి వచ్చిందో వాడు కాపర్ ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఇక్కడ నేను కొంచెం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. భారతదేశంలో 3000 BCలో రాగిని కనుగొన్నారు, 2500 BCలో బ్రాంజ్ కనుగొన్నారు, 1000 BCలో ఇనుమును కనుగొన్నారు. తెలంగాణలో మనకి ఈ ప్రాంతంలో మనకి రిమ్మనగూడెం అనేటువంటి ఈ ప్రాంతంలో మనకి రాగి ఖడ్గాలు మరియు తామ్రశిలాయుగం బయటపడింది. ఇది దీనికి ఉన్నటువంటి విషయం. ఇకపోతే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకొక యుగం ఏంటంటే బృహత్ శిలాయుగము. ప్రపంచంలో తెలంగాణకున్న గొప్ప సాహిత్యం ఏంటంటే ఈ బృహత్ శిలాయుగం ద్వారా చరిత్రను బాగా ఐడెంటిఫై చేసాం. యాక్చువల్లీ బృహత్ శిలలు అంటే పెద్ద పెద్ద బండరాలతో కూడినటువంటి సమాధులు అని అర్థం. కాఫిన్ అంటారు. తెలంగాణలో సమాధులను బట్టి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అంచనా వేశారు చరిత్రకారులు. అందుకనే సమాధులు ఉన్నటువంటి ఈ యుగానికి ఇచ్చిన పేరేంటంటే బృహత్ శిలాయుగము. ఇది 500 BCలో మనకి కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో నాగరికత స్టార్ట్ అయింది కూడా బృహత్ శిలాయుగంలోనే. విచిత్రం ఏంటంటే భారతదేశంలో నాగరికత స్టార్ట్ అయింది 2500 BC సింధు నాగరికత అండి. కానీ తెలంగాణలో నాగరికత ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 500 BC. అంటే అక్కడి నుంచి ఇక్కడికి నాగరికత రావడానికి 2000 సంవత్సరాలు పట్టింది. సో కాబట్టి ఇక్కడ మై డియర్స్ నేను బృహత్ శిలా సంస్కృతితో ప్రారంభమైంది కాబట్టి వారి యొక్క సమాధుల ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. విచిత్రం ఏంటంటే ఆనాటి కాలంలో వారి చనిపోయిన తర్వాత, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు పునర్జన్మం మీద నమ్మకం ఉందన్న ఉద్దేశంతోనో లేకపోతే మూఢనమ్మకాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు సంబంధించిన వస్తువుల్ని కాఫిన్తో పాటు దాంట్లో పెట్టేవారు. కాఫిన్ అంటే శవపేటిక, సమాధుల్లో పెట్టేవారు. మనల్ని అడిగే బిట్ ఏంటంటే ఏ పెట్టారు?
ఆహార ధాన్యాలు పెట్టారు. ఏ ఆహార ధాన్యాలు పెట్టారు? ఆభరణాలు పెట్టారు. ఏ ఆభరణాలు పెట్టారు? ఆ సమాధుల రకాలేంటి? సమాధులకు ఉన్నటువంటి పేర్లు ఏంటి? నేను చెప్తానండి, ఒక 4-5 సమాధులు చెప్తాను. ఆ సమాధులు ఎలా నిర్మించేవారు, శవాన్ని ఎలా పూడ్చిపెట్టేవారు, ఆ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో డెఫినెట్గా నేను చెప్తాను. సో ముఖ్యంగా ఈ సమాధుల్లో యాక్చువల్లీ 500 BCలో తెలంగాణ అన్ని ప్రాంతాల్లో సమాధులు దొరికాయండి, అన్ని ప్రాంతాల్లో దొరికాయి. ఒక్కొక్క ప్రాంతంలో సమాధిని చూశారు. సమాధిని చూస్తే అక్కడ అస్థిపంజరంతో పాటు పక్కనే అనేక రకాల ఆహార ధాన్యాలు, కొన్ని వస్తువులు, కొన్ని ఆభరణాలు బయటపడ్డాయి. ఓహో, దీన్ని బట్టి ఆనాటి కాలంలో వీళ్ళకి పునర్జన్మ ఉంటుందనే నమ్మకం ఉండొచ్చు, లేకపోతే ఏదో మూఢనమ్మకం ఉందనే నమ్మకాన్ని మనం పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో కాబట్టి మై డియర్స్, మొట్టమొదటిగా ఆహార ధాన్యాలు చూసినట్లయితే మనకి మహబూబ్ నగర్లో మోస్ట్ ఇంపార్టెంట్, మహబూబ్ నగర్లోని వీరాపురం అనేటువంటి విలేజ్, ఇక్కడ మనకి వరి బయటపడింది ఒక సమాధిలో, ఇంకొక సమాధిలో బార్లీ బయటపడింది, ఇంకొక సమాధిలో కంది బయటపడింది, ఇంకొక సమాధిలో కొర్రలు అని పిలుస్తారు, తెలంగాణ ఫేమస్ అండి. కొర్రలు బయటపడ్డాయి, ఉలవలు బయటపడ్డాయి. అంటే దీన్ని బట్టి 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వరి, బార్లీ, కంది, కొర్రలు, ఉరలు ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో పండించారు. పండించినటువంటి ఆహార ధాన్యాలను వేటితో పాటు పెట్టారంటే శవంతో పాటు పెట్టారు. అది ఎక్కడ పెట్టారు? మహబూబ్ నగర్ జిల్లాలో వీరాపురంలో పెట్టారు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకొక ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని సమాధులు బయటికి తీశారు. సమాధులు బయటికి తీస్తే రాగులు బయటపడ్డాయి. రాగులు అదొక పంట అండి, తెలంగాణలో పండించినటువంటి, నేను ఇందాక చెప్పాను నవీన శిలాయుగంలో రాగులు ఉలవలు పండించారని చెప్పాను. ఆ రాగులు కూడా మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయటపడ్డాయి. అంటే ఆహార ధాన్యాలు వచ్చేసేమో రాగులు బయటపడ్డాయి, వరి, బార్లీ, కొన్ని కాఫీలు అయితే అన్నీ పెట్టారు. అవి కొంచెం దేంతో పాటు పెట్టారు? శవంతో పాటు పెట్టారు. ఎందుకు పెట్టారు మనకు అనవసరం. పురావస్తు ద్రవ్యకాలు అవి బయటపడ్డాయి, దట్స్ ఆల్. అవి నేర్చుకోవాలి. ఆ యొక్క పంటలేంటో నేర్చుకోవాలి, ఏ ప్రాంతంలో పడ్డాయి నేర్చుకోవాలి, దట్స్ ఆల్. నెక్స్ట్ ఆభరణాలు, జ్యువెలరీస్ అంటారు. మీ అందరికీ తెలుసు ఆనాటి కాలంలో జ్యువెలరీ అనేది ఈనాటి సాంప్రదాయం వరకు కూడా నడుస్తుంది. అబ్బాయిలైతే ఉంగరాలు పెట్టుకోవడం, అమ్మాయిలైతే బంగారపు ఆభరణాలు ధరించడం, చెవి పోగులు పెట్టుకోవడం, ముక్కుకు సంబంధించినటువంటి ఆభరణాలు ధరించడం, ఓకేనా, ఇవన్నీ ఆనాటి కాలం నుంచి ఉన్నాయి. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక స్త్రీ చనిపోతేనేమో ఎక్కువ ఆభరణాలు పెట్టేవారు, ఎందుకంటే ఆమె ఎక్కువ కాలం అవే వేసుకుంటుంది కాబట్టి. పురుషుడు చనిపోతేనేమో వాడు ఎక్కువగా అవే పండించాడు కాబట్టి అవి పెట్టేవారు. సో ఆభరణాలు ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఖమ్మం జిల్లా పోలిశెట్టి అనేటువంటి ఒక చెరువులో ఒక బంగారపు ఉంగరం బయటపడింది. మోస్ట్ ఇంపార్టెంట్, బంగారపు గోల్డ్ రింగ్ బయటపడింది. నిజామాబాద్లో కదంపూర్లో బంగారపు చెవి పోగులు మరియు బంగారపు పూసలు బయటపడ్డాయి, ఆ కాఫీల్లో బయటపడ్డాయి. నెక్స్ట్ నల్గొండ జిల్లాలో రాయగిరిలో వెండి ఆభరణాలు కూడా బయటపడ్డాయి, సిల్వర్కి సంబంధించి. మన సికింద్రాబాద్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మౌలాలి సికింద్రాబాద్లో మట్టి గాజులు బయటపడ్డాయి, మట్టితో తయారు చేసిన గాజులు బయటపడ్డాయి. వీరాపురం మహబూబ్ నగర్లో మనకి మట్టి పూసలు లభించాయి, మట్టితో తయారు చేసిన చిన్న చిన్న పూసలు లభించాయి. ఇవన్నీ ఆభరణాలు, బంగారపు ఉంగరము, బంగారపు చెవిపోగు, బంగారపు పూసలు, వెండి ఆభరణాలు, మట్టి గాజులు, మట్టి పూసలు, ఇవన్నీ బయటపడడం ఒక ఎత్తు అయితే ఎక్కడ బయటపడ్డాయనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఎక్కడ బయటపడ్డాయని అడుగుతాడు. బంగారపు ఉంగరం ఎక్కడ బయటపడింది? పోలిశెట్టి చెరువు, జిల్లా ఖమ్మం. ఖమ్మం మనకు జిల్లా అవసరం లేదు, ఏరియా పేరు చదవాలి, మీకు అర్థం కావడం కోసం నేను ఖమ్మం జిల్లా అని చెప్తున్నాను. నెక్స్ట్ లోహంతో చేసినటువంటి పనిముట్లను ఒకసారి గమనిస్తాం. ఎందుకంటే ఇంతకుముందు మానవుడు రాగి ఉపయోగించి రాగి ఖడ్గాలని చెప్పాను, మరి లోహంతో తయారు చేసినటువంటి ఏంటో చూద్దాం. యాక్చువల్లీ మనకి ఇక్కడ బయటపడ్డ గొప్ప విధానం ఏంటంటే రాగితో తయారు చేసినటువంటి చేపగాలం ఒకటి బయటపడింది. చేపగాలం ఇలా ఈ షేపుల్లో ఉంటుందండి, మనకి మంచిగా ఇట్లా రౌండ్గా ఉంటుంది. చేపగాలం బయట అర్థం చేసుకోవచ్చు. ఓహో, ఆనాటి కాలంలో చేపల్ని గాలాల ద్వారా పట్టారు, తర్వాత వల వ్యవస్థ వచ్చిందండి. ఇవాళకి మీరు గ్రామాల్లో గమనించండి, చాలామంది చెరువులో పాపం అవి పడుతూ ఉంటారు, చేపల్ని అట్లా గాలం వేసి పడుతూ ఉంటారు. ఆ మొట్టమొదటిగా రాగితో తయారు చేసిన గాలం ఒకటి బయటపడింది. నెక్స్ట్ ఇకపోతే మనకి కాంస్యంతో చేసిన బాన్స్తో చేసిన గంటలు, ఇనుముతో చేసినటువంటి వ్యవసాయ పనిముట్లు, ఆయుధాలు అన్నీ అనేక చోట్ల లభించాయి. ఒక్క ఏరియా కాదు, మహబూబ్ నగర్లో గమనించింది, గద్వాల్లో లభించాయి, ఖమ్మంలో లభించాయి, మన నల్గొండ జిల్లాలో లభించింది,
ఓకేనా, ఏలేశ్వరంలో లభించాయి. అందుకని మిమ్మల్ని అడిగే ప్రశ్న ఎక్కువగా ఏమేమి లభించాయి అంటే ఇక్కడ రాగితో తయారు చేసినటువంటి మనకి చేపగాలము, కాంస్యంతో తయారు చేసిన గంటలు మరియు ఇనుముతో తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు. ఎందుకంటే మానవుడు వ్యవసాయం నేర్చుకున్నాడు కదా. వ్యవసాయం ఏ విధంగా నేర్చుకున్నాడు? పోడు వ్యవసాయం ద్వారా నేర్చుకున్నాడు. సో పోడు వ్యవసాయం ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి మానవుడు ఆ యొక్క వ్యవసాయానికి పోడు వ్యవసాయం దున్నాలి కాబట్టి చెక్క స్థానంలో ఇనుమును ప్రవేశపెట్టాడు. ఓవరాల్గా ఇనుము అయితే 1000 BC ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో మనకి సమాధులు పేర్లు ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి సమాధులు? సో సమాధుల విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకి దాదాపు ఒక 4-5 సమాధుల గురించి నేను డిస్కస్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే సిస్టు సమాధి. పేరు సిస్ట్ అండి. సిస్టు సమాధి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదంతా గ్రానైట్ పలకలతో చేసినటువంటి శవపేటిక. శవంతో పాటు అన్ని రకాల వస్తువులను పూడుస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సిస్టు సమాధులు ఒక గుంట తీస్తారు, దాంట్లో శవాన్ని పూడుస్తారు, పైన ఏం చేస్తారా అంటే గ్రానైట్ రాళ్ళను పెడతారు. దాంతోపాటు మనకేంటంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెడతారు, ఆభరణాలు పెడతారు. అది వాళ్ళ నమ్మకం, మనం దాన్ని ఏమనలేం. సో కాబట్టి సిస్టు సమాధులు అంటే గ్రానైట్ ఫలకలతో తయారు చేయబడినటువంటి శవపేటికలు. దట్స్ ఆల్. శవపేటికను గుంత తీస్తారు, దాంట్లో పెడతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరంలో ఒక సమాధిలో ఒక విచిత్ర సంఘటన బయటపడింది. ఏంటంటే ద్విఖననము బయటపడింది. మీరు బాగా గుర్తుంచుకోండి, సింధు నాగరికతలో లోతాల్లో బయటపడింది ద్విఖననం. ద్విఖననం అంటే డబుల్ బరియల్. అంటే ఒక శవపేటికలో ఒక స్త్రీని ఒక పురుషుడిని ఇద్దరిని కలిపి పూడ్చిపెట్టడం, దాన్ని ద్విఖననము అని పిలుస్తారు. సో ద్విఖననం మనకు బయటపడింది. మీకు చాలా చాలా డౌట్ రావచ్చు, ఇద్దరిని ఎందుకు దాంట్లో చనిపోయిన తర్వాత ఇద్దరిని ఒకే దాంట్లో ఎందుకు వేయచ్చు అంటే మన దగ్గర ఆధారాలు లేవు. ఏదో త్రవ్వకాలు అయితే చేసినాం కానీ దాంట్లో ఒక శవం ఆడది, ఒక శవం మగవాడిది అంతే తప్ప వాళ్ళని ఎందుకు వేస్తారో మనకు తెలియదు. వాళ్ళు తప్పు చేసి ఉంటారా తెలియదు. పోనీ సతీసాగమనమా? ఇంకా ఆ టైంకి సతీసాగమనం లేదు. సో కాబట్టి ద్విఖననం ఎక్కడ బయటపడింది? ఏలేశ్వరము. మనకి ఎక్కడ సార్ అంటే మనకి ఎక్కడ ఏలేశ్వరం అనేది నల్గొండ డిస్టిక్లో వస్తుంది. ఇది సిస్టు సమాధులకు సంబంధించింది. నెక్స్ట్ డాల్మెన్ అనేటువంటి సమాధులు. ఇప్పుడు ఇందాక సిస్టు సమాధులు ఏం చెప్పాను నేను? శవపేటికలు మొత్తం గ్రానైట్ రాళ్ళను గుంట తీసి దాంట్లో పెడితే సిస్టు సమాధులు అలా కాదు. శవపేటికను భూమి మీదనే ఉంచుతారు, భూమి మీదనే ఉంచి దానిపైన గ్రానైట్ రాళ్ళను పెడుతూ ఉంటారు. దీన్ని డాల్మెన్ శవపేటికలు అని పిలుస్తారు. అంటే భూమిలో పాతి పెట్టకుండా శవాన్ని ఆ శవపేటికను పైనే ఉంచి చుట్టూ మనకి అనేక గ్రానైట్ రాళ్ళను పెడతారు. ఇది ఎక్కడ బయటపడ్డాయంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల 2015లో జయశంకర్ జిల్లాలో దామరవాయి అనేటువంటి గ్రామంలో మనకి డాల్మెన్ సమాధులు బయటపడ్డాయి. అంటే ఏంటి? పైనే శవపేటిక ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం కూడా మనకి అనేక రకాలైనటువంటి బండరాలను పెడుతూ ఉంటారు. ఓకేనా. సో ఇవేం భూమిలో పాతి పెట్టరు. భూమిలో పాతి పెడితే సిస్ట్ అంటారు, పాతి పెట్టకుండా ఉంటే డాల్మెన్ అంటారు. నెక్స్ట్ 3వది సార్కోఫాగి. మోస్ట్ ఇంపార్టెంట్ సమాధి. సార్కోఫాగి అంటే ఒక వ్యక్తిని, యాక్చువల్లీ ఏ వ్యక్తి అయినా చనిపోతే 2 విషయాలు చేస్తారండి. కాల్చనన్నా కాలుస్తారు, పూడ్చనన్నా పూడుస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి సార్కోఫాగి సమాధులు ఎలా ఉంటాయంటే ఒక వ్యక్తిని చంపిన తర్వాత కాల్చిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని కాల్చిన తర్వాత ఆ యొక్క అస్థికలు ఉంటాయి కదా, ఆ అస్థికలను ఒక కుండలో పెట్టి ఆ కుండని ఒక జంతువు ఆకారంలో తయారు చేస్తూ ఉంటారు. మేక కానివ్వండి, ఆవు కానివ్వండి, ఎద్దు కానివ్వండి, ఏనుగు కానివ్వండి. అంటే ఒక ఏనుగు లెక్క ఆకారాన్ని తయారు చేసి దాంట్లో వీటిని ఈ అస్థికలను పెడుతూ ఉంటారు. అందుకని వీటిని ఏమంటారంటే సార్కోఫాగి సమాధులు అని పిలుస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సార్కోఫాగి సమాధి ఎక్కడ బయటపడింది? మోస్ట్ ఇంపార్టెంట్, ఏలేశ్వరం నల్లగొండ జిల్లాలో ఏనుగు ఆకారంతో ఉండేటువంటి సార్కోఫాగి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ జంతువు ఆకారంతో ఉండేటువంటి శవపేటిక బయటపడిందంటే అది సార్కోఫాగే. దట్స్ ఆల్. కుక్క కానివ్వండి, జంతువు ఏనుగు కానివ్వండి, అనేక రకాలైనటువంటి సమాధులు కనబడితే ఖచ్చితంగా జంతువు ఆకారాలు ఉంటే దాన్ని సార్కోఫాగి సమాధులు అంటారు. నెక్స్ట్ మెన్హిర్ సమాధులు. మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మెన్హిర్ అంటే మనకి శిలాస్తంభాలు, రాళ్లతో కూడినటువంటి స్తంభాలు. సమాధి చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళను పెడతారు.
రాళ్ళను పెట్టి దాన్ని ఏమంటారంటే మెన్హీర్ సమాధులు అంటారు. ఇవాళకి గ్రామాల్లో ఒక నానుడు ఉంటుంది, రాక్షస గుళ్ళు అని పిలుస్తారు. రాక్షస గుళ్ళు అంటే ఇగో ఈ మెన్హీర్ సమాధులే. శవాన్ని మధ్యలో పెడతారు, ఒక బొందలాగా తయారు చేస్తారు, ఆ చుట్టూ ప్రొటెక్షన్గా పెద్ద పెద్ద శిలలతో కూడినటువంటి రాళ్ళను పెడతారు. ఎప్పుడైతే శిలలతో కూడినటువంటి రాళ్ళని పెట్టారో అవి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అదంతా కూడా మనకి మెన్హీర్ సమాధి లెక్క మారిపోతుంది. ఒకసారి అడిగిన బిట్టి, ఈ క్రింది ఏ సమాధులను రాక్షస గుళ్ళు అని పిలుస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ మెన్హీర్ సమాధులు. గ్రూప్ 1లో అడిగాడండి, ఆబ్జెక్టివ్ టైప్లో అడిగాడు. ఓకేనా? మరి మెన్హీర్ సమాధులు ఎక్కడ బయటపడ్డాయంటే 2015లో ఈ మధ్య జరిగిన తవ్వకాలండి ఇవన్నీ. 2015లో సిద్దిపేట జిల్లాలో పుల్లూరు అనేటువంటి గ్రామంలో మనకి ఈ మెన్హీర్ సమాధులు బయటపడ్డట్టు మనకి చరిత్రకారులు చెప్తూ ఉన్నారన్నమాట. ఇది మనకు ఉండేటువంటి విషయం. సో కాబట్టి సమాధులు అనే విషయం వచ్చినప్పుడు 4 రకాల సమాధులు అంటే ఇప్పుడు నేను ఇవాళ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము, నెక్స్ట్ తామ్ర శిలాయుగము, నెక్స్ట్ బృహత్ శిలాయుగము. ఇప్పుడు ప్రాచీన శిలాయుగం అంటే వేట, మధ్య శిలాయుగం అంటే పశుపోషణ, నవీన శిలాయుగము అంటే వ్యవసాయము, ఓకేనా? తామ్ర శిలాయుగం అంటే రాగిని, బృహత్ శిలాయుగము అంటే సమాధులు, సమాధులు రకాలు, సమాధులు ఎక్కడ బయటపడ్డాయి, ఏమేమి బయటపడ్డాయి, ముఖ్యంగా ఆభరణాలు అయితే ఏం బయటపడ్డాయి, ఆహార పదార్థాలు అయితే ఏం బయటపడ్డాయి, ఇవన్నీ కూడా మనకు ఉండేటువంటి విషయం అనమాట. సో ఓవరాల్గా నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చారిత్రక పూర్వయుగ సంస్కృతులన్నీ కూడా సమాధులతో కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు నా చాప్టరైజేషన్లో చిన్న చాప్టర్, ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. ఏంటి సార్ అదంటే చారిత్రక పూర్వయుగము. చారిత్రక పూర్వయుగం అంటే ఏమీ లేదు, 5 విభాగాలు, దట్స్ ఆల్. 5 విభాగాల్లో చారిత్రక పూర్వయుగము కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? అస్మక రాజ్యానికి వెళ్తాము. దాన్నే నేను ఇచ్చిన చాప్టరైజేషను ప్రీ శాతవాహనాస్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో. శాతవాహనంలో పూర్వయుగము. సో శాతవాహనంలో పూర్వయుగం గురించి నేను చెప్పాలి అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి. అందరికీ ఉండేటువంటి డౌట్ ఏంటి? ఆ డౌట్ అంటే అసలు మనం ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాకముందు ఆంధ్ర. విచిత్రం ఏంటో తెలుసా అండి? ఆంధ్ర అనేది పదం కాదు, తెలుగు మాట్లాడే వాళ్ళందరినీ ఆంధ్ర అని పిలిచారు. అయితే ఇప్పుడు నాకు రావాల్సిన డౌట్, మీకు వచ్చే డౌట్ ఏంటంటే తెలంగాణ అనే పదం మొట్టమొదటిగా బయట ఎక్కడ పడింది, అసలు తెలంగాణ అని ఎందుకు పిలిచారు, కారణాలు ఏవైనా ఉన్నాయా? ఆంధ్ర అనే పదం మొట్టమొదటిగా ఎక్కడ బయటపడింది, ఆంధ్ర అని ఎందుకు పిలిచారు, ఈ కారణాలు చెప్పుకుంటే ఇది ఓవరాల్గా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఇది తెలుసుకుంటే మనం తర్వాత ప్రీ శాతవాహనాస్లోకి వెళ్ళిపోతాం. ప్రీ శాతవాహనంలో అస్మక రాజ్యం గురించి తెలుసుకుంటాం. సో కాబట్టి మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ముందు తెలంగాణ పద ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. యాక్చువల్లీ తెలంగాణ పద ఆవిర్భావము అనేది స్పష్టమైన నిర్వచనం లేదు, రకరకాలుగా ఉన్నాయి. ఆ రకరకాల గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏమంటున్నాడే అంటే తెలంగాణ పదం ఎలా వచ్చింది సార్ అని ఆయన అడిగితే తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చింది. త్రిలింగ, 3 శైవ క్షేత్రాల వల్ల ఈ 3 శైవ క్షేత్రాల మధ్యలో ఏవైతే ఉన్నాయో ఆ 3 శైవ క్షేత్రాలు కూడా ఏంటంటే 1 శ్రీశైలం, 2 ద్రాక్షారామం, 3 మనకి కాళేశ్వరం. ఈ 3 ప్రాంతాల మధ్యలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళని త్రిలింగ అని పిలిచారంట. త్రిలింగ కాస్త తెలంగాణ అయ్యిందని ఎవరు చెప్తున్నారు? ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి చెప్తున్నాడు. అది ఇంపార్టెంట్. మిమ్మల్ని ప్రశ్న అడిగితే త్రిలింగ, 3 లింగాలు, 3 శైవ క్షేత్రాలు పేర్లు అడుగుతాడు. లేకపోతే త్రిలింగ నుండే తెలంగాణ పదం ఆవిర్భవించిందని ఏ చరిత్రకారుడు చెప్తున్నాడు? ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి చెప్తున్నాడు. ఇదొక రీజన్. నెక్స్ట్ రెండవ రీజన్ ఏంటంటే మధ్యయుగంలో మనకి నేను డిస్కస్ చేస్తానండి, తెలంగాణ మధ్యయుగాన్ని డిస్కస్ చేస్తాను. మధ్యయుగంలో తెలంగాణని ముస్లింలు పరిపాలించారు. కుతుబ్ షాహీలు నేను డిస్కస్ చేస్తాను చాప్టరైజేషన్లో. వాళ్ళంట తెలుగు మాట్లాడే వారిని తెలంగులు లేదా తెలంగులు అని పిలవడం మొదలుపెట్టారు.
ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో, ఎందుకంటే వాళ్ళు పర్షియా నుంచి వచ్చారు, మనకి ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా తెలంగులు అని పిలిచారు. తెలంగులు 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 చిట్ట చివరికి ఏమైందంటే తెలంగాణ అయ్యింది. ఒక ఆయనేమో త్రిలింగ అన్నాడు, ఒక ఆయనేమో తెలంగాణ అంటున్నారు. మధ్యయుగంలో ముస్లింలు తెలంగాణ అనేటువంటి పదాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ప్రాంతంలోని ప్రజలు తెలంగులు అని పిలువబడ్డారు కాబట్టి తెలంగాణ అనే పదం వచ్చిందనేది మనకు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. వీటన్నిటికన్నా ఖచ్చితంగా మనం నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఎందుకంటే ఇవన్నీ ఇతిహాసాలు ఏదో చెప్పారు, ఏదో చేశారు అంతే, దట్స్ ఆల్. కానీ మనకి ఇన్స్క్రిప్షన్లో బయటపడినటువంటి విషయం చాలా ఇంపార్టెంట్. శాసనం ద్వారా, ఇప్పుడు శాసనం అంటే ఏమిటి? ఏదైనా ఒక రాగి పలకను తీసుకుంటారు, ఆ రాగి పలకలపై రాస్తూ ఉంటారు ఏం జరిగింది, సో అండ్ సో వాట్ ఈజ్ వాట్. అది మొత్తం కూడా శాసనాల రూపంలో. అందుకు వీటిని నమ్మాల్సి ఉంటుంది. చరిత్రకారులు కానీ, హిస్టరీ ఫ్యాకల్టీ కానీ, క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాళ్ళు ఈ మూడిట్లో దేని ప్రామాణికంగా తీసుకుంటారంటే ఇన్స్క్రిప్షన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే లిపిలో బయటపడింది ఖచ్చితంగా నమ్మాలి దీన్ని. 1418వ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ అనేటువంటి ఒక విలేజ్లో ఒక శాసనం బయటపడింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ గ్రామంలో ఏది బయటపడితే ఆ పేరే పెడతారండి. అందుకనే తెల్లాపూర్ శాసనం అని పిలుస్తారు దీన్ని, తెల్లాపూర్లో బయటపడింది కాబట్టి. ఈ శాసనంలో ఒక స్టేట్మెంట్ రాశారంట. ఏం రాశారంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో మనకి ఓకేనా నాగోజు లయ్యలోజు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. వాళ్ళు తెలంగాణపురంలో ఒక మెట్ల బావిని నిర్మించినట్లు మనకి తెల్లాపూర్ శాసనం చెప్తుంది. ఏ సంవత్సరం? 1418వ సంవత్సరం. మోస్ట్ ఇంపార్టెంట్. నాగలోజు లయ్యలోజు ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళు ఎవరో తెలియదు చరిత్రకారులకి. వాళ్ళకి మెట్ల బావిని నిర్మించారంట. మెట్ల బావి ఆకృతి ఎలా ఉంటుంది? ఆ యొక్క బావిలోకి దిగడానికి మెట్లతో కూడి ఉంటుంది. దట్ ఈస్ మెట్ల బావి, దట్స్ ఆల్. ఆ మెట్ల బావిని ఎక్కడ నిర్మించారంటే తెలంగాణపురము. సో మొట్టమొదటిగా బై ఇన్స్క్రిప్షన్లో తెలంగాణ అనే పేరు 1418వ సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్లో బయటపడింది. దీన్ని ఖచ్చితంగా నమ్మాలి మనం, ఎందుకంటే ఇన్స్క్రిప్షన్ కాబట్టి. సో తెలంగాణపురము చిట్ట చివరికి ఆ ప్రాంతం మొత్తం ఏమైందంటే తెలంగాణ అయ్యింది అని ఏ శాసనం చెప్తుందంటే మనకి తెల్లాపూర్ శాసనం చెప్తుంది. 14వ శతాబ్దంలో 1416వ సంవత్సరంలో ఇది జరిగింది కాబట్టి మనకి నెక్స్ట్ 16వ శతాబ్దంలో ఇంకొక రిఫరెన్స్ ఉందండి. మనకి విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. అనేక వంశాలు, 4 వంశాలు పరిపాలించాయండి. నేను విజయనగర సామ్రాజ్యం గురించి మిడివల్లో చెప్తాను నేను. ఇప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక ఇన్స్క్రిప్షన్ వేయించాడు. దాని పేరే తిరుమల శాసనం. సో తిరుమల శాసనాన్ని వేయించాడు కాబట్టి తిరుమల శాసనంలో కూడా ఏమని రాసిందా అంటే తెలంగాణ అనే పదం బయటపడింది. అంటే మొట్టమొదట 1418వ సంవత్సరంలో తెల్లాపూర్లో బయటపడింది. తర్వాత వచ్చేసేమో మనకి తెలంగాణ అనేటువంటి పదము శ్రీకృష్ణదేవరాయలు వేసినటువంటి పదము మనకి తిరుమల శాసనంలో బయటపడింది. మిమ్మల్ని ప్రశ్న అడిగితే తిరుమల శాసనాన్ని వేయించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఎన్నో శతాబ్దము? 16వ శతాబ్దము. దట్స్ ఆల్. అంతకంటే ఎక్కువ బిట్టు దాటి అడగడండి. ఓకేనా? అయితే మీ అందరికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ అనే పదము వాడుకలోకి రాకముందు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఏమని పిలిచారంటే ఆంధ్ర వాళ్ళనే పిలిచారు. దట్స్ ఆల్. ఆంధ్రులు. అందుకని చెప్తున్నా, ఆంధ్ర ప్రాంతము కాదండి. ఇక్కడ మనం భాష పరంగా చూడొద్దు, వేరే వ్యక్తి పరంగా చూడొద్దు. తెలంగాణ అనే పేరు పుట్టడానికంటే ముందు ఈ ప్రాంతంలో నివసించిన వారందరినీ ఆంధ్రులే అని పిలిచారు. సో కాబట్టి నిన్న మొన్న వచ్చిన తెలంగాణ పేరు 1418వ శతాబ్దంలో వచ్చింది. అంతకుముందు ఏమని పిలిచారంటే ఆంధ్రులు అనే పిలిచారు. ఇది మనకి తెలంగాణ ఆవిర్భావం నుంచి. సో 3 రిఫరెన్స్లు ఉన్నాయండి. ఓకేనా? ఒకటి ఏంటంటే త్రిలింగ అన్నారు, ఒకటేమో తెలంగులు మధ్యయుగంలో ముస్లింలు మాట్లాడారన్నారు, మూడోది 1418వ సంవత్సరంలో సంగారెడ్డిలో మనకి తెల్లాపూర్ శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి 4వది ఏంటంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు వేసిన తిరుమల శాసనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం అన్నమాట. ఇకపోతే ఇక లాస్ట్ పాయింట్ చెప్పేసుకుంటే మనకి ఇప్పుడు తెలంగాణ పదం వచ్చింది. ఓకేనా? నాకు డౌట్ వచ్చింది సార్, మరి ఆంధ్ర పదం ఎట్లా వచ్చింది? ఇది కూడా ఇంపార్టెంటేనండి.
ఇప్పుడు తెలంగాణ గురించి మాకు క్లారిఫికేషన్ వచ్చింది, త్రిలింగ అన్నారని, తెలంగాణ అన్నారని చెప్పేసి. మరి ఆంధ్రాకు కూడా ఎట్లా పేరు వచ్చింది సార్? యాక్చువల్లీ ఆంధ్ర పేరు ఇప్పుడు కాదు, 800 BCలోనే, బిఫోర్ క్రైస్ట్ అండి. క్రీస్తు పుట్టడానికి 800 సంవత్సరాల క్రితమే మనకి 7 బ్రాహ్మణాల్లో ఐతరనేయ అనేటువంటి బ్రాహ్మణంలో మొట్టమొదటిగా ఆంధ్ర అనేటువంటి పదం బయటపడింది. ఓకేనా? అక్కడ ఏమని రాసిందంటే, ఇక్కడ మనకి ఈ గ్రంథంలో భారతదేశంలో ఉన్న జాతుల గురించి ప్రస్తావన ఉంది. ఈ జాతుల్లో కళింగ జాతి, పులింద జాతి, శబరి జాతి, మూతీబా జాతి అనేటువంటి జాతులు ఉన్నాయని, ఇవన్నీ కూడా విశ్వామిత్రుని సంతతి అని మనకి ఐతరనేయ బ్రాహ్మణం చెప్తుంది. సో మొట్టమొదటిగా ఆంధ్ర అనే పదము ఎక్కడ బయటపడింది? ఐతరనేయ బ్రాహ్మణం. తెలంగాణ మొట్టమొదటిగా ఎక్కడ బయటపడింది? 1418 తెల్లాపూర్ శాసనం. రెండింటిని కాంబినేషన్ చేసి చదువుకోవాలి. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు ఎక్కువగా అడిగిన ప్రశ్న ఆంధ్ర అన్న పదం మాత్రమే అడిగాడు. సో ఇప్పుడు మనం ఏంటి, తెలంగాణ అడుగుతాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడు? త్రిలింగాని పేరు ఎవరు అన్నారు, దట్స్ ఆల్. తెలంగాణ పదం మొట్టమొదటి ఎక్కడ బయటపడింది? తెల్లాపూర్ శాసనం 1418, దట్స్ ఆల్. ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ ఊర్లో అంటాడు? తెలంగాణపురం. ఏం నిర్మించాడు? మెట్లబావి. ఇవన్నీ బిట్లేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ తెలంగాణ హిస్టరీ. ఓకేనా? సో నెక్స్ట్ ఆంధ్ర పదం గురించి ఇంకొక రిఫరెన్స్ ఏంటంటే, మహాభారతంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. మహాభారతంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏముందంటే, ఈ గ్రంథం ప్రకారం ఆంధ్రులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారని మీ అందరికీ తెలుసు. కురుక్షేత్ర యుద్ధం జరిగిందండి. కురుక్షేత్రము ఆ ఏరియా పేరు హర్యానాలో వస్తుంది మీకు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు జరిగింది? పౌరాణిక గాథల ప్రకారం 5 పాండవులకి 100 మంది కౌరవులు జరిగింది. దీంట్లోనంట ఈ ఆంధ్ర వాళ్ళు కౌరవులకు సపోర్ట్ ఇచ్చి ఓడిపోయారంట. పాండవులకు కాదు, కౌరవులకు సపోర్ట్ ఇచ్చి ఓడిపోయారని మనకి ఏ గ్రంథం చెప్తుందంటే మహాభారతం చెప్తుంది. అంటే మహాభారతంలో కూడా ఎవరి ప్రస్తావన ఉంది? ఆంధ్రుల ప్రస్తావన ఉన్నట్లు మనకు చెప్తుంది. ఓకేనా? దీంతో కాకుండా మనకి కొన్ని బౌద్ధ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ప్రాచీన బౌద్ధ గ్రంథాలైనటువంటి భీమసేన జాతకం ఏం చెప్తుందంటే, ఆ బుక్ ఏం రాస్తుందంటే, ఆంధ్రదేశము వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. అంటే ఆంధ్రదేశంలో ఎక్కువగా వస్త్రాలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి. ఏ దేశము? ఆంధ్రదేశము. ఆంధ్రదేశం మీన్స్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం, దట్స్ ఆల్. ఇంకొక జాతకం ఉంది, వేరి వనిజ అనేటువంటి ఒక బౌద్ధ గ్రంథము. ఇదేం చెప్తుందంటే, తేలివాహన నది ఒడ్డుపై, మనం గోదావరి నదిని తేలివాహన నది అని పిలిచారు, తేలివాహన నది ఒడ్డుపైన ఆంధ్ర నగరి ఉందని మనకి షేరీ వజన అనే జాతకం చెప్తుంది. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఏమంటాడంటే, ఇగో ఇప్పుడు మీరు చెప్పుకున్నటువంటి జగిత్యాల జిల్లా కోటి లింగాలు ఉందే, ఆ కోటి లింగాలు ఇక్కడి ప్రాంతమే అని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి చెప్తున్నాడు. అంటే బౌద్ధ గ్రంథం ఏం చెప్తుంది? ఇక్కడ బట్టలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని చెప్తుంది. ఇంకోటి ఆంధ్ర నగరి అనేటువంటి ఒక ఊరుంది, అది కూడా తేలివాహన నది. మీకు అర్థం కావాలంటే గోదావరి నది పక్కన ఉంది. ఆ గోదావరి నది పక్కనే కోటిలింగాలు ఉన్నాయని ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి మనకి రిఫరెన్స్ ఇస్తున్నాడు అన్నమాట. ఓకేనా? అదే కాకుండా మనుస్మృతి మనకి వేదాధ్యయనంలో మీకు బాగా తెలుసు. ఓకేనా? హిందూ మతానికి ప్రామాణికంగా ఉండేటువంటి మనుస్మృతిని మీరు గమనించినట్లయితే మనుస్మృతిలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది. దాంట్లో ఏమని రాసింది అంటే, ఆంధ్రులు మ్లేచ్చులు అని రాయబడింది. మ్లేచ్చులు అంటే అంటరాని వారని. అంటే రిఫరెన్స్ ఏంటి? మనకి వాళ్ళ ఆంధ్రుల యొక్క ప్రస్తావన వచ్చిందని చెప్తుంది. ఇది మనకు ఉండేటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే మనకి ఆంధ్రుల గురించి మొట్టమొదటిగా ప్రస్తావిస్తున్న విదేశీ గ్రంథాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం. ఈ గ్రంథంలో ఆంధ్రుల కంట కోటలు కలిగినటువంటి నగరాలు ఉన్నాయి, దాదాపు 30 నగరాలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం ఉందని. కాల్బలము అంటే డైరెక్ట్ అటాక్ చేయడం, నడుచుకుంటూ వెళ్ళి అటాక్ చేయడం. అశ్విక దళము, గుర్రము, గజదళము, 1000 గజదళాలు ఉన్నట్టు మనకి ఇండికా రాసినటువంటి మనకి గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ చెప్తున్నాడు. అంటే ఆంధ్ర ప్రాంతం గురించి, ఆంధ్రుల గురించి స్వదేశీ గ్రంథాలే కాదు సార్, విదేశీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఆయనతో పాటు ఎరైన్ అనేటువంటి గ్రీకు చరిత్రకారుడు ఇతను కూడా గ్రంథం రాశాడు. అతని దాని పేరు కూడా ఇండికా గ్రంథమే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 2వ శతాబ్దంలో రాయబడింది. ఇక్కడ ఆంధ్రాలో 118 తెగలున్నాయని, దాంట్లో నాగ, కామ, యక్ష తెగలు సుప్రసిద్ధమైన తెగలని చెప్పేసి మనకి ఎరైన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్పడం జరుగుతుంది.
ఇండికానేమో కోటలు ఉన్నాయని చెప్తుంది, 1,00,000 కాల్బలం ఉందని చెప్తుంది, అశ్వక దళం అని చెప్తుంది, 1000 గజదళం అని చెప్తుంది. ఈయనేమంటాడే అంటే మనకి అరయనగిరి చరిత్రకారుడు 118 తెగలు ఉన్నాయి అంటే తెలంగాణ మొత్తంలో 118 తెగలు ఉంటే ఒక్కొక్క తెగ ఒక్కొక్క రకంగా ఉంటే వీటన్నిటి హెడ్గా 2 తెగలు ఉన్నాయి, ఒకటి నాగా, 2 యక్ష. వీళ్ళ నుంచే శాతవాహనులు పుట్టుకొచ్చారు. నేను శాతవాహనులు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక చరిత్రకారుడు చెప్తున్నాడు, ప్లినీ, లాటిన్ భాషలో రాశాడండి. న్యాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఈయన కూడా సేమ్ ఏం చెప్తున్నాడంటే ఇండికా గ్రంథంలో ఏదైతే ఉందో అదే చెప్తున్నాడు. ఆంధ్రులకు 30 నగరాలు ఉన్నాయని, 1,00,000 కాల్బలం ఉందండి, 2000 గజదళం ఉందని సేమ్ మెగస్తనీస్ ఇచ్చినటువంటి సమాచారాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకేంటి అంటే మనకి ప్లినీ చెప్తున్నది, మెగస్తనీస్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఒకటే, అది గమనించాలి. ఇకపోతే మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ పౌరాణిక గాథలతో కూడినవి, కొన్ని గ్రంథాలతో కూడినవి. ఇక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్తో బయటపడినటువంటి విషయం బాగా గమనించాలి. ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తున్న తొలి ఇన్స్క్రిప్షన్, తొలి శాసనము శివస్కందుడు వేసినటువంటి మైదవోలు శాసనము మన గుంటూరు జిల్లాలో వస్తుందండి. మనకు 3వ శతాబ్దంలో ఇది బయటపడింది. మీరు బాగా గమనించాలి. 1418లో తెల్లాపూర్ శాసనం, 1418 15వ శతాబ్దం. కానీ 3వ శతాబ్దంలోనే మనకి శివస్కందుడు వేసినటువంటి మైదవోలు శాసనము మనకి ఇక్కడ ఆంధ్రుల గురించి తెలియజేస్తుంది. ఆయన ఏం రాశాడంటే ఆ ఇన్స్క్రిప్షన్లో, ఆ మైదవోలు శాసనంలో ఏం రాశాడంటే ఆంధ్రులకి రాజధాని ఉందని చెప్పేసి రాశాడు. ఆ రాజధాని పేరేంటి అంటే ధాన్యకటకం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ధాన్యకటకాన్ని ఏన్షియంట్లో ఒక రకంగా పిలిచారు, మిడీవల్లో ఒక రకంగా పిలిచారు, మోడర్న్లో ఒక రకంగా పిలిచారు. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే అది అమరావతి. అమరావతిని ఏన్షియంట్లో ధాన్యకటకము అని అన్నారు, అదే అమరావతిని మిడీవల్లో ధరణికోట అన్నారు, అదే అమరావతిని ఇప్పుడు అమరావతి అని పిలుస్తున్నారు. అంటే రాజధాని ఒకటే, పేర్లు మాత్రమే వేరు. ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి ఆంధ్రాలో రాజధాని ధాన్యకటకము అమరావతే, మధ్యయుగంలో పేరు మారింది, ధరణికోట అయింది. మోడర్న్ ఇప్పటికి వచ్చేసరికి అమరావతి అయింది. ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్న అమరావతి రాజధాని అమరావతి అంటారు. రాజధాని అమరావతిని పెట్టడానికి కారణం ఏంటంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ యొక్క రాజధాని వచ్చేసి మనకి అమరావతే. ఒకసారి ప్రశ్న, అమరావతి యొక్క పూర్తి వివరాలను క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టండి. ఎలా పెడతారు సార్? ఏన్షియంట్లో దీన్ని ధాన్యకటకము అని పిలిచారు సార్, మిడీవల్లో ధరణికోట అని పిలిచారు, మోడర్న్లో దీన్ని ఏమని పిలిచారు సార్ అంటే అమరావతి అని పిలిచడం జరుగుతుంది. ఇది మనకి 2 విషయాలకి అంటే ఇప్పుడు మీకు ఒక ఓవర్ థింక్ వచ్చింది, తెలంగాణ పదం ఎట్లా వచ్చింది, ఆంధ్ర పదం. ఎప్పుడైనా ఈ కన్ఫ్యూజన్ ఉండొద్దండి, కన్ఫ్యూజన్ని క్లారిఫై చేసుకొని సబ్జెక్ట్లోకి వెళ్ళాలి మనం. ఓకేనా? ఇప్పుడు అందరికీ ఆంధ్ర అనే పదం గురించి వచ్చింది, తెలంగాణ పదం గురించి వచ్చింది. ఓకేనా? మీకు ఇన్స్క్రిప్షన్ ప్రకారం అయితే తెలంగాణ 1418 అనండి, అదే ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఆంధ్ర అయితే మొట్టమొదటిగా 3వ శతాబ్దం అనండి. అలా కాకుండా ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి త్రిలింగ అనండి. ఆంధ్ర అంటే ఐతర్నేయ బ్రాహ్మణం 800 BC అనండి. ఎందుకంటే మనకు బ్రాహ్మణాలు 7 ఉన్నాయి, శతపథ బ్రాహ్మణము, ఐతర్నేయ బ్రాహ్మణము, గోపద బ్రాహ్మణము, రకరకాలుగా ఉంటుంది. మనకు ఐతర్నేయ బ్రాహ్మణం ఆ బుక్లో బయటపడింది ఆంధ్ర అనే పదం. ఓకేనా? ఇది మనకి ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి విషయం. ఓకేనా? సో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి, చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఏదైనా 1కి 2 సార్లు తెలుగు అకాడమీ బుక్స్ను బాగా రిఫర్ చేయండి. ఓకేనా? ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ను బాగా తిరిగేయండి. ఓకేనా? సో కాబట్టి దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ చేస్తే మనకి ఇవాళతో ఫస్ట్ చాప్టర్, దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. మనం తిరిగి నెక్స్ట్ క్లాస్లో మనం వేరే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.